కళ్ళు సరిపోవంటారు ఎన్టీఆర్ ని చూడడానికి కళ్ళు సరిపోవంటారు ఎన్టీఆర్ ని చూడడానికి సరిపోవు అసలు ఇంకా 5 కళ్ళు పెట్టుకోవాలి రావణాసుడుగా అగ్ని కొటేషన్ ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంది ప్రీ క్లైమాక్స్ సీన్ ఎంట్రీ సీన్ గూస్ బంప్స్ అదే పట్టుకోలేము అసలు సీట్ లో కూర్చోలేము ఫైట్ అసలు ఎక్సలెంట్ విజువల్స్ సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ బీజం కానీ అని కానీ కోటాల షో ఫస్ట్ చెప్పిండు ఈ స్టోరీ అల్ట్రా మాస్ ఉంటది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం పీక్స్ లో కూర్చోబెడతాను మెయిన్ ఆయుధాల పూజ సాంగ్ కి సీట్లు ఎవరు కూర్చోడు సీట్లు లేచి ఆడతారు లాస్ట్ సస్పెన్స్ నేను చెప్తే స్పాయిల్ అవుతుంది థియేటర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ అనిరుద్ బీజం లాస్ట్ 20 minutes వాటర్ అండర్ వాటర్ లో ఒక బీజం కుట్టిండు అది వింటే గూస్ బంప్స్ పోతారు గూస్ బంప్స్ లిటరల్లీ గూస్ బంప్స్ సైఫ్ అలీ ఖాన్ రోల్ ఎక్సలెంట్ ఉంది మన ఆది పురుషుల ట్రోల్ చేసినా కూడా దేవర్లో మాత్రం బెస్ట్ యాక్టింగ్ చేసి అవుట్పుట్ మంచిగా ఉంది విజువల్స్ మంచిగా ఉంది ప్లస్ ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మంచిగా ఉంది సోనీ కూడా యాక్టింగ్ కానీ నేచురల్ గా వేసి జానీ కపూర్ కూడా సూపర్ వేసింది ఫస్ట్ తెలుగు మూవీ జానీ కపూర్ ఎంట్రీ కూడా యాక్టింగ్ కానీ విజువల్స్ ఎక్సలెంట్ ఉంది డైరెక్షన్ కూడా బాగుంది ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది బట్ లిటరల్లీ గూస్ బంప్స్ ఐ మీన్ జై ఎన్టీఆర్ 5 out of రేటింగ్ ఇవ్వాలంటే 4.6 ఇస్తా గ్రేట్ జై ఎన్టీఆర్ థాంక్యూ కొరటాల మంచి కమ్బ్యాక్ ఇచ్చిండు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే సినిమా చూపించిండు ఫస్ట్ హాఫ్ కి ర్యాంప్ సెకండ్ హాఫ్ యావరేజ్ నెగిటివ్ సిరీస్ నమ్మకండి మంచిగా ఉండి సినిమాని ఎంజాయ్ చేయర్రి మన తెలుగు సినిమా మనమే సపోర్ట్ చేయాల్సింది మెగా ఫ్యాన్స్ అందరూ బాగా పడుతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఇవన్నీ మా బంద్ చేయర్రి మూవీ ఎలా ఉంది భయ్యా మూవీ అయితే హైలైట్ అక్క మామూలు లేదు చింపి పడేసిన ఎన్టీఆర్ అయితే 1 man షో దాంట్లో వన్ కి పెట్టలే ఎన్టీఆర్ 1 man షో డైరెక్షన్ ఎలా ఉంది బాగుంది ఆచార్య ట్రోల్ చేసి అందరికి ఆచార్య డిసప్పాయింట్ వాళ్ళందరినీ ఇక్కడ ఫుల్ఫిల్ చేసి మస్తు ఉంది సినిమా చాలా బాగుంది అనిరుద్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసింది వస్తుంది ట్విస్ట్ ఎలా ఉంది లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది అది హీరోయిన్ జస్టిఫై చేసింది ఆ రోల్ కి అంటే కొంచెం ఎన్టీఆర్ ముందు తను చేసింది అంటే ఫస్ట్ మూవీ టూ యంగ్ కదా చిన్నపిల్ల ఎన్టీఆర్ ముందు చేసింది అని అంటే జస్టిఫై చేసింది అంటారా రోల్ కి అంటే తెలుగు ఇండస్ట్రీలో తను సస్టైన్ అవుతుంది అంటారా హీరోయిన్ మమ్మీ బ్రాండ్ అని కాదు తనలో టాలెంట్ ఉందా షీ కెన్ ఫుల్ఫిల్ ఆర్ జస్టిఫై తెలుగు ఇండస్ట్రీ అంటారా ఓకే తనకి లైఫ్ ఉంటది అంటారా తెలుగు ఇండస్ట్రీలో తనకు లైఫ్ ఉంటది అంటారా జస్టిఫై చేస్తారంటారా తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఉంటది అంటారా ఓకే నైస్ అండ్ మన కొరటాల శివ డైరెక్షన్ కూడా బాగుంది అన్నారు అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది అంతే అంటారా ఇంకో సాంగ్ లేదంటే ఓకే ఓకే అండ్ 5 పైన రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మీరు 4.5 ఇస్తారా 5 పైన రేటింగ్ అంటే చూడొచ్చు అంటారా వర్తి అంటారా సూపర్ అయితే ఓకే అండ్ ఇది మాస్ ఓరియంటెడ్ మూవీ అంటారా ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు అంటారా అందరూ వెళ్ళొచ్చా ఆల్ రౌండ్ ఎన్టీఆర్ ఆల్ రౌండరే కానీ మూవీలో ఆ స్టోరీ గానీ అందరికి కనెక్ట్ అవుతుంది అంటారా బాగుంటదా ఎంటర్టైన్ చేస్తుంది అంటారా మూవీలో బాగుంటదా కామెడీ కూడా బాగున్నాడా సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ ఎలా ఉంది ఆయన జస్టిఫై చేసినాడు ఆ రోల్ కి విలన్ రోల్ బాగా ఆది పురుష్ కన్నా ఆయన బాగా చేసిందా సైఫ్ అలీ ఖాన్ తక్కువే ఇక్కడ ఈ సినిమాలో విషయం ఎన్టీఆర్ చూసి ఎన్టీఆర్ కనిపిస్తుంది ఇంకెవరు కనిపించారు అంతలా ఉంది యాక్టింగ్ అట్లా చేసి దాని తప్ప మెయిన్ ప్రాణం పోసింది ఎన్టీఆర్ తో పాటు అనిరుద్ బీజం మాత్రం మస్తు కొట్టిండు రోల్ చాలా షార్ట్ అంట కదా అనిరుద్ మ్యూజిక్ బాగుందా అనిరుద్ మ్యూజిక్ ప్లస్ అంటారు మూవీకి అండ్ కొరటాల శివ డైరెక్షన్ ఎలా ఉంది రాజమౌళిని బ్రేక్ చేసిన అనుకుని ఎన్టీఆర్ న్యూ లుక్ ఎట్లుంది మూవీకి డైలాగ్స్ మాస్ మూవీ అంటారు నేను 1000 అనుకోండి ఫస్ట్ డే ఆల్రెడీ 100 దాటుతా చెప్తున్నారు బాక్స్ ఆఫీస్ మొత్తం ఫుల్ అవుతుంది అంతే మినిమం అయితే కలెక్షన్స్ ఫుల్ఫిల్ చేస్తారంటారు
చేంజ్ అవుతాయి. 5 పైన రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు మీరు? 100 కూడా ఇవ్వచ్చు. 100 కూడా ఇవ్వచ్చు. 5 కి 10 ఇస్తారా? డబుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఓకే.